వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. విశేషమైన తన కృప చేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. మీ కార్యములన్నిటిలో దేవుడైన యెహోవా ఇమ్మానుయేలుగా మీకు తోడే ఉండి సఫలపరచునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఆమోసు ద్వారా ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే దేశమందు బేదలను మృంగివేయచ్చు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే దేశమందు బేదలను మృంగివేయచ్చు, దరిద్రులను మాపివేయనుకొను వారులారా. మరి ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే దరిద్రులను బేదలను దోచుకునే వ్యక్తులుగా ఉన్నారు. వారిని అణిచివేసే వ్యక్తులుగా ఉన్నారు. కనుక ఆమోసు వాళ్ళని హెచ్చరిస్తూ, ఎవరైతే బేదల మీద దోచుకోవాలని, దరిద్రులను ఎవరైతే మరి దోచుకోవాలని బేదలకు అన్యాయం చేసే వారి మీద దేవుని యొక్క తీర్పు ఆమోసు ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుడు పేదల పక్షాన నిలుస్తాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం దేవుడు పేదల పక్షాన ఉంటారు. పేదలంటే వాళ్ళకి ఎవరు ఉండరో, వాళ్ళకి ఏమైనా చేసినా అడిగేవాళ్ళు ఉండరో, మనము వారి పట్ల ఎవరు లేనివారు. పేదలంటే మరి సరిగా కూడా ఆహారం వసతులు లేనివాళ్ళు, సరైన అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నవారు, 2 పూటలు కూడా తినలేని వ్యక్తులుగా ఉన్నవాళ్ళు పేదలు. ఇలాంటి పేదల విషయంలో మరి దేవుడు పేదల పక్షాన నిలుస్తాడు అని బైబిల్లో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు అక్కడ రాయిస్తున్న మాటలను గమనించినట్లయితే దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బేదలను కనికరించువాడు ఆయనను గణపరుచువాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో దేవుడు పేదల పక్షాన దరిద్రుల పక్షాన ఉంటాడు, నిలుస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆమోసు కాలంలో కూడా ఆమోసు పేదలకు జరుగుతున్న, దరిద్రులకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఖండిస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్యాయాన్ని చూసి ఖండిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో పేదలను ఆదుకునే వ్యక్తులుగా ఉండాలి, కానీ దోచుకునే వ్యక్తులుగా ఉండకూడదు. ఈరోజు దిక్కులేని వాళ్ళని, వారి పక్షాన ఎవరు లేరని, వారి దరిద్రులని, వారు పేదవాళ్ళని గ్రహించుకొని బలాఢ్యులు ఏం చేస్తుంటారంటే అలాంటి వారిని దోచుకునే వ్యక్తులుగా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే దేవుడు పేదల పక్షాన నిలుస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పేదలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అధికారులు విడిచిపెట్టవచ్చు, కుటుంబీకులు విడిచిపెట్టవచ్చు. వాక్యం చెబుతుంది పేదవాడు తనకున్న వాళ్ళందరినీ కూడా పోగొట్టుకుంటాడని వాక్యం చెబుతాం. కానీ ధనవంతుడికి అందరూ బంధువులే, చుట్టాలే అని రాయబడతాము. ఈ ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, పేదలను విషయంలో దేవుడు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయిస్తున్నాడు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, దరిద్రుని బాధించేవాడు.
ఈ ఉదయకాల సమయంలో గమనిస్తున్నావా? వీడు దరిద్రుడు, వీడు పేదవాడు, వీడికి ఎవరు లేడని వాడిని బాధ పెట్టినట్లయితే దేవుడు నిశ్చయముగా వాక్యం చెబుతుంది, వాని సృష్టికర్తను, వారిని ఎవడైతే సృష్టించాడో వాక్యం చెబుతుంది, దరిద్రులను ధనికులను కలుగజేసిన వాడు యెహోవాయే, యెహోవాయే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దరిద్రులను కలుగజేసింది ఆయనే, ధనవంతులను కలగజేసిన వాడు కూడా ఆయనే. ఈరోజు నీకు ఉందని వాడికి లేదని ఎవరైతే పేదలుగా ఉంటున్నారో, నీ కుటుంబీకులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, గ్రామంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కానీ దరిద్రుడన్న వ్యక్తిని ఎవరైతే బాధ పెడతారో, ఈరోజు బలవంతుల్ని బాధ పెట్టేవాళ్ళు లేరు, దరిద్రుడు అనేవాడిని బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. బలవంతుని విషయంలో మరి భయపడుతూ ఉంటారు, కానీ దరిద్రుడి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళి వాడిని గాయపరిచేవాళ్ళుగా, వాళ్ళు బాధ పెట్టేవాళ్ళుగా నేటి కాలంలో సమాజంలో మనుషులు ఉన్నట్లు విషయాన్ని మనం గమనించాలి. కానీ దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు వాడిని ఎవరైతే బాధ పెడతారో దేవుణ్ణి బాధ పెట్టినట్టే అని రాయబడతాం. పేదలను కనికరించువాడు ఆయనను గణపరుచువాడు. పేదల ఎడల నువ్వు కనికరం చూపించే వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్న వ్యక్తివి అని బైబిల్ మనకు తెలియచేయబడుతూ ఉంది. దేవుణ్ణి గణపరిచే విషయాలు చాలా ఉన్నాయి, కానీ దానిలో ఒకటి ఏంటంటే పేదలను కనికరించువాడు. ఎవరైతే పేదలుగా ఉన్నారో, దరిద్రులుగా ఉన్నారో, పేదవారిగా ఉన్నారో అలాంటి వారి ఎడల కనికరం కలిగి మనం నడుచుకున్నట్లయితే, వారికి సహాయం చేసే వ్యక్తులుగా, వారిని ఆదుకునే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే అది నీవు దేవుణ్ణి గణపరుస్తున్నావు అని తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం చెబుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, పేదలను కనికరించువాడు, పేదలను కనికరించువాడు ఆయనను గణపరుచువాడు. కీర్తనకారుడైన దావీదు కూడా 140వ కీర్తన 12వ చరణాన్ని మనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుని మాటలు, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. చక్కని మాట చెబుతున్నాడు కీర్తనకారుడైన దావీదు. దేవుని బిడ్డలారా, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు. నువ్వు ఈరోజు ఎవరిని బాధ పెడుతున్నావో వారి పక్షాన దేవుడు నీతో వ్యాజ్యమాడతాడు. గమనించగలుగుతున్నావా? వీళ్ళకి ఎవరు లేరు, ఇతనికి ఎవరు లేరు, ఈమెకి ఎవరు లేరు, వీళ్ళకి ఎవరు లేరు అనుకొని అలాంటి ఆలోచన కలిగి వాళ్ళని బాధించే వ్యక్తులుగా ఎవరైనా కానీ, ఇరుగు పొరుగోళ్ళు కావచ్చు, ఇంటోళ్ళు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు, ఈరోజు ఇతనికి ఎవరు లేరు, వీళ్ళకి ఎవరు లేరు అనుకొని నువ్వు బాధించే వ్యక్తిగా ఉంటే, బాధించబడు వారి పక్షమున యెహోవా మీతో వ్యాజ్యమాడతాడు అంటున్నాడు కీర్తనకారుడైన దావీదు. గమనించగలుగుతున్నావా? బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. దరిద్రులకు, ఎవరు లేని వారికి, ఒంటరైన వాళ్ళకి అనేకులు అన్యాయం చేసే వ్యక్తులుగానే కనబడుతున్నారు, అన్యాయం చేసే వ్యక్తులుగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ పొరుగు వారికి, నీ తోటి వారికి, నీ కుటుంబీకులకి అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటున్నావా? కానీ దేవుడు మాత్రం చెబుతున్నాడు ఇక్కడ, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చునని ఎరుగును. దరిద్రులకు ఎవరైతే అన్యాయం చేస్తారో, ఒకవేళ మనుషులు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రము న్యాయాన్ని తీరుస్తాడు అని కీర్తనకారుడైన దావీదు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాలి, ఎవరైతే మరి పేదలను బాధిస్తారో, ఎవరైతే దోచుకుంటారో వారి పక్షాన దేవుడు ఉండి వారికి వ్యాజ్యమాడతాడు అని దేవుని మాటలు మనకి తెలియచేయబడతా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదలను, బలహీనులను అణిచివేసే వారిని దేవుడు గమనిస్తాడు. ఆయన వారి అన్యాయాన్ని ఆయన సహించడు.
అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం ఎవరికి ఏం చేసినా, వీడు దరిద్రుడు కదా, వీడు భేదవాడు కదా, వీడికి ఏం చేసినా ఎవరున్నారులే, ఎవరు చూస్తారులే అనుకుంటాం మనం. కానీ దేవుడు ఎవరైతే పేదలను బలహీనలను అణిచివేసే వారిని దేవుడు గమనిస్తూ ఉంటాడు. తగిన సమయంలో వారికి తీర్పునిస్తాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలారా, దేవుని బిడలుగా మనం ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాలలో పేదలకు సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి, పేదలను ఆదుకునే వ్యక్తులుగా ఉండాలి, కానీ దోచుకునే వ్యక్తులుగా ఉండకూడదు ఈ ఉదయకాల సమయంలో. ఎందుకంటే దేవుడు నువ్వు ఏం చేస్తున్నావో గమనిస్తాడు. ఆయన పేదల పక్షాన దేవుడు ఉంటాడని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండవదిగా గమనించినట్లయితే దోపిడీ, అన్యాయము దేవునికి అసహ్యమైనది. గమనించండి, దోపిడీ, అన్యాయము. ఆనాటి కాలంలో, ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు మరి బేదలను దోచుకునే వారిగా, బేదలకు అన్యాయం చేసే వ్యక్తులుగా వారు ఉన్నారు. అవి దేవునికి అసహ్యం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డారా, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మీకా గ్రంథములో మనం చూసినట్లయితే దేవుని బిడ్డారా, స్వార్థము కోసం పేదలను మోసం చేయటం, వారి హక్కులను కాలరాయటము దేవుని దృష్టిలో పాపము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పేదలను దోచుకోవటం, వాళ్ళ స్వార్థం కోసం పేదలను దోచుకోవటం, వాళ్ళ హక్కులను కాలరాయటం దేవుని దృష్టిలో పాపం. దోచుకోవటం, అన్యాయం చేయటం దేవునికి అసహ్యమైనది, అది దేవుని దృష్టిలో పాపమైనదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 3 విషయాలు ఇక్కడ చెబుతా ఉన్నాడు. వాటిలో ఒకటి ఏంటంటే న్యాయముగా నడుచుకున్నటయు. ఉదయకాల సమయంలో ప్రభువుని వెంబడిస్తున్న నీ జీవితంలో అన్యాయస్తుడిగా ఉంటున్నావా, న్యాయవంతుడిగా ఉంటున్నావా? ఎందుకంటే అన్యాయస్తులంటే దేవునికి అసహ్యము. మనం ఎవరైనా అసహించుకున్నప్పుడు వారి వైపు చూడటానికైనాను, వారికి ఏదైనా సహాయం చేయటానికైనాను మనకు మనస్సు రాదు, చూడటానికి కూడా ఇష్టపడం మనం. కానీ దేవుడు కూడా నీవు అన్యాయం చేస్తే నీ విషయంలో అలాగే ఉంటాడని బైబిలు. నువ్వు అన్యాయం చేసి దోచుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే మరి నీవు దేవుని దృష్టిలో పాపం చేస్తున్న వ్యక్తివి. నువ్వు పెద్ద వ్యభిచారం చేయాల్సిన పని లేదు, దొంగతనం చేయాల్సిన పని లేదు, మరి ఎవరైనా చంపాల్సిన పని లేదు. నీ యొక్క పొరుగువాడిని, పేదలను, దరిద్రులను, మరి పేదలను నువ్వు వారికి దోచుకొని అన్యాయం చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు దేవుని దృష్టిలో పాపం చేస్తున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు కొంతమంది మాకు బలగం ఉంది, మాకు బలం ఉంది, మాకు ధనం ఉంది, మేము మరి మా సమాజంలో మేము గొప్పవాళ్ళము, ఎవరి విషయంలో ఏం చేసినా కానీ మమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, మా మీదకి వచ్చేవాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేని అనుకునే ఆలోచన చాలామందికి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. దేవుని దృష్టిలో నువ్వు పాపం చేస్తున్నావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరికైనా అన్యాయం చేస్తే, ఎవరైనా దోచుకునే వ్యక్తులుగా ఉంటే నీవు దేవుని దృష్టిలో మరి ఆ పాపము చేస్తున్నావనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన